అదొక ఇబ్బంది. అందులోకి ఇదే 22 ఎకరాలు అమరావతిలో ఇస్తే ఎంత ప్రయోజనం, అదే ఎంత ఖర్చు అవుతుంది, అదే అక్కడ ఇస్తే ఎంత ఉంటుంది, రెండు సేమ్ కంపేర్ చేయగలవా? నేను అనుకోవడం అమరావతి వాళ్ళు రారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతి రారు. ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వడం, ఇప్పుడే రారు, 25-30 ఏళ్ల తర్వాత వస్తారు. నో డౌట్ ఇది బాగా సక్సెస్ అయితే ఓ మహానగరం కింద తయారైతే వస్తారు అప్పుడు. అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని అసలు వైజాగ్లో పెట్టడమే కరెక్ట్. అక్కడ కూడా గ్రోత్ కావాలి కదా. సాఫ్ట్వేర్, ఫిల్మ్ ఇండస్ట్రీ, టూరిజం ఈ మూడింటిని వైజాగ్కే చూస్ చేసుకుంటే వైజాగ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. అక్కడికే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వలన ఒక నష్టం ఏముంటుందంటే రేపటి నుంచి ప్రతి ఒక్కడు నాకు కూడా అంతకే ఇవ్వమంటాడు. వాళ్ళకి 99 పైసలకి ఇచ్చావు కదా, నేను ₹99 ఇస్తాను ఇవ్వమంటాడు. పెద్ద కంపెనీలకి అలా ఇవ్వచ్చునేమో. అది ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చు, అంటే వేల కోట్ల రూపాయల డబ్బులు మిగిలినట్టు. అవనియండి, ఆంధ్రాలోనే కదా పార్ట్ అది. ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ అంతా దీనికి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వైజాగ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే మంచిదేగా. అవును అవును, శుభ్రంగా. అంటే మెగా సిటీ ఇక్కడ గుంటూరు, విజయవాడ మెగా సిటీ కావాలంటే అటువంటి ఇటు వస్తే బెటర్ ఏమో కదా. సాఫ్ట్వేర్ లాంటి అక్కడ ఉండటమే బెటర్. నేను అనేది ఇప్పుడే రాదు అక్కడికి, ఇక్కడికి అదే టైం పడుతుంది. అవును, రైట్, చూద్దాం.